నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి గత వారం రోజులు గత 10-15 రోజుల్లో నేను 2-3 సార్లు ఒకటి కృష్ణాంజనేయులు గారి వెర్షన్ ద్వారా అట్లాగే డైరెక్ట్గా నేను కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఏదైతే అమరావతిలో నీళ్లకి సంబంధించి మరొకసారి కొండవీటి వాగుకు సంబంధించి నీటి సమస్య రాకుండా, ముంపు సమస్య రాకుండా కీలకమైన అడుగులు వేస్తున్నారు, రిజర్వాయర్ లాంటివి పెట్టబోతున్నారు అక్కడ అన్నట్టు. ఇప్పుడు అదే తేలింది. అమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచ బ్యాంకు కూడా నిధులు ఇవ్వద్దని లేఖలు రాసి కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్లు వరద వచ్చినా ఎట్లాంటి ఇబ్బంది కలగలేదని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాలువలు, రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశాం. కొండవీటి వాగు, పాలవాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని మంత్రి చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి 3 కెనాల్స్ని పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తాం. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.6 కిలోమీటర్లతో, కొండవీటి వాగు దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.7 కిలోమీటర్ల మేర పాలవాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ని 8 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మొత్తం 48.3 కిలోమీటర్ల మేర ఈ 3 కాలువలు అభివృద్ధి చేస్తాం. వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కుచించుకుపోయాయన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మొత్తం 48.3 కిలోమీటర్ల వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కుచించుకుపోయిన నేపథ్యంలో గత 100 ఏళ్లలో కృష్ణానదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకుని 3 కాలువలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. వీటితో పాటు 6 రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. సీడ్ క్యాపిటల్ లోపల నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం దగ్గర 0.1 టీఎంసీ, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు, సీడ్ క్యాపిటల్ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీలు, పెదపరిం వద్ద 0.2 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 6 రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నామని ప్రకటించారు. ఎంత వర్షం వచ్చినా సరే కాలువలో రిజర్వాయర్లు సరిపోతాయి. ఒకవేళ ఇవి నిండిపోయినా సరే కృష్ణానదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. 12,350 క్యూసెక్కుల కెపాసిటీతో ఉండవల్లి దగ్గర, 4,000 క్యూసెక్కుల కెపాసిటీతో బకింగ్హామ్ కెనాల్లోకి, 5,650 క్యూసెక్కుల కెపాసిటీతో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదు. భవిష్యత్తులో కృష్ణానదికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేసేలా రీడిజైన్ చేస్తామని కూడా ప్రకటించారు.